ఇప్పుడు ఫెన్సింగ్ తీసేసిన తర్వాత మళ్ళీ హైడ్రా వెళ్ళింది అక్కడికి మీరు అడిగారా? ఇప్పటివరకు లేదు. నేను మొన్న ఒక 10 days బ్యాక్ 5 days బ్యాక్ ఫోన్ చేసిన కమిషనర్ గారు. రంగనాథ్ ఫోన్ చేశారా? నాకే డైరెక్ట్ కొట్టా. ఏమన్నాడు? సార్ అది ఇంకా వర్క్ నడుస్తుందంటే నాకు ఫోటోలు పంపంటాడు. ఫోటోలు మిమ్మల్ని పంపమంటున్నా? ఫోటోలు పంపండి అంటాడు. ఇక నేనేం చెప్పాలి? అందుగురించే డిసిషన్ తీసుకున్నా. ఎమ్మెల్యేలకు చెప్పా, పార్టీకి చెప్పా, పబ్లిక్కి చెప్పా, పోదాం కూర్చుందాం, మీకే అర్థమవుతుంది, ప్రజలకు సపోర్ట్ చేద్దాం, ఆ ప్రజల పక్షాన్ని నిలబడదాం. మన దాంట్లో తప్పైనా వాళ్ళ దాంట్లో తప్పైనా తెలిసి తెలియక తప్పైనా ఇప్పుడు బయటకు వచ్చింది, దాన్ని ఖచ్చితంగా కాపాడాలని చెప్పాను. సో ఇప్పుడు మీరు అందరూ ఎమ్మెల్యేలంతా అడిగి పోతున్నారా? చెప్పాము. ఇక ఆ పార్టీ నిర్ణయిస్తాం. ఆయన వాళ్ళు పోకపోయినా వాళ్ళు రాకున్నా నేనైతే పోతాను. ఎక్కడికి? లొకేషన్కి వెళ్ళిపో. లొకేషన్కి వెళ్తా, ప్రజలను తీసుకుని వెళ్తా. వెళ్ళాడు ధర్నా చేస్తారా? 100% ధర్నా చేస్తా. న్యాయపరంగా పోరాడుతా, దాన్ని వదిలేదు. వాళ్ళు ఎక్కడ ఏమైనా మేనేజ్ చేసుకోవాలి సార్. మీరు సుప్రీంకోర్టు కాదు కదా, రేపు అరకెప్పుడు గాంధీని ఇక్కడికి వస్తాడు, సుప్రీంకోర్టు దాకా వెళ్తా. గాంధీని ఇక్కడికి వస్తాడు. వీరికి వచ్చిన కాదు, భగవాన్ దగ్గరికి వచ్చిన నేను అసలు కానీ అసలు జరిగేది కాదు. నాకు సింపుల్ చెప్తున్నా బాబాయ్ సార్, ఇది జరిగిన తర్వాత సరే నువ్వు అంటే విలేకరు కాబట్టి నీ మీద నాకు నేను ప్రణీతిలో చాలా చిన్న పార్ట్నర్. మా అబ్బాయి నేను ప్రణీత్ నేను చిన్న పార్ట్నర్, 5% 6 ఏళ్ల కింద పార్ట్నర్షిప్. ముఖ్యమంత్రి కాడ నుంచి ఇక్కడ దాకా ప్రెషర్ ఇచ్చారు. దాని మీద ప్రెషర్ పెట్టిరా? ప్రెషర్ పెట్టారు. ప్రెషర్ పెడితే ఆయన దగ్గరికి ఇంటికి వచ్చాడు 3 days బ్యాక్. ఎవరు? ప్రణీత్ ఎండి. సార్ ఇట్లా అవుతుంది, నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు, నువ్వు ఇట్లా కాంప్రమైజ్ కామంటే నథింగ్ నేను కానని చెప్పాను. అవసరమైతే నన్ను విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్పి వెంబడి సంతకం రిజైన్ చేసి పడేసి. కాంప్రమైజ్ అంటే దేనికి కాంప్రమైజ్ కమ్మని? ఏముంటుంది వాళ్ళు ఏం చెప్పారో కొడుకులు, ఆయనకు వాళ్ళ బిల్డర్ కదా పాపం. నేను తప్పుకుంటే తప్ప వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి న్యాయపరంగా పోరాడతా. ఖచ్చితంగా 11 ఎకరాలు గవర్నమెంట్ చేద్దాం. అంటే ఈ 11 ఎకరాల మీద మాట్లాడుతున్నారని అక్కడ ప్రెషర్ పెట్టిరా? ప్రెషర్ పెట్టి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాపర్టీల మీద బెదిరించి నానా ఇబ్బంది పెట్టారు. పెడితే అతను వచ్చి బాధపడ్డాడు కూడా. చెప్తే సార్ నా వల్ల నువ్వు ఇబ్బంది పడొద్దు, నేను విత్డ్రా అవుతున్నా అని వెంబడి మా పైన వచ్చి సంతకం పెట్టించి జరిగిపోయాడు.